నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వంపై ఎందుకు కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు పక్క పార్టీకి సంబంధించి గత ప్రభుత్వానికి కీలకమైనటువంటి సమాచారాన్ని అందజేస్తున్నారు అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. కొంతమంది ఐఏఎస్ అధికారులు తాజాగా తాడేపల్లి వేదికగా ఒక సమావేశం నిర్వహించడం, దానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ, కాంట్రాక్ట్ పనులకు సంబంధించినటువంటి సమాచారం కానీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఐఏఎస్ ఉన్నారు, మరికొంతమంది చాలా కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి తాజాగా ఒక అధికారిపై కూడా వేటు పడింది, నీలకంఠారెడ్డి. ఇక్కడ ఎవరైతే ఈ అధికారులను సమన్వయపరుస్తున్నారో, కోఆర్డినేషన్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో సిఎస్గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ చూసుకున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి, ఆయనతో తాడేపల్లి కేంద్రంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు భేటీ కావడం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వారు ఏదైతే సమాచారాన్ని చేరవేస్తున్నారో, ముఖ్యంగా సీఎం పేషీలో చాలా కీలకమైనటువంటి విభాగాలు ఉంటాయి, ఆ విభాగాలకు ఐఏఎస్ అధికారులు ఉంటారు. మరి ఆ సమాచారం కూడా బయటకు వెళ్తుంది. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి చేయబోయేటువంటి కార్యక్రమాలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలా వెళ్తున్నాయి అనేది ఇప్పుడు హై ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి ఇది. ఎందుకంటే ప్రభుత్వ అధికారిగా అధికారంలో ఉండేటువంటి పార్టీ ఏదైనా కావచ్చు, కానీ వారికి ఉన్నటువంటి విధానం ప్రకారం, పరిధి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారులు అలాగే తయారయ్యారు, రాజకీయ పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. అంటే ముఖ్యంగా పాలకులు, అంటే వారు చెప్పినటువంటి మాట వినకపోతే టార్గెట్ చేస్తారు. గత ప్రభుత్వంలో అలాగే జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుంది. వారికి కావలసినటువంటి వారికి పెద్దపీట వేయడం, అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్నట్లుగా వారి వ్యవహార శైలి తీరు ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఎవరైతే ఈ ఐఏఎస్ అధికారులు ఉన్నారో వారిపై వేటు పడబోతుంది మరికొద్ది గంటల్లో. ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్. భారీ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు కూడా విషయం బయటకు వచ్చిన తర్వాత ఎలర్ట్ అవ్వకపోతే అది వారి యొక్క నెగ్లిజెన్సీ, ఫెయిల్యూర్ కింద కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ శాక్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారిని జిఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తాజాగా జరిగినటువంటి కొన్ని మార్పులు ఏంటంటే, సీఎం పేషీలో కొన్ని విభాగాలకు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల వారి యొక్క బాధ్యతలు కూడా మార్పులు చేర్పులు జరిగాయి. కూటమి అధికారంలోకి రావటానికి ఏ రకమైనటువంటి కష్టపడింది, ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది అందరికీ తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వంతో ఎవరైతే అంటకాగినటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఉన్నారో, వారికి సంబంధించినటువంటి సమాచారం, వారి కదలికలు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ తెప్పించుకున్నారట. మార్నింగ్ వాక్ పేరుతో జరిగినటువంటి ఆ భేటీలో, తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి ఒక భేటీ, నెల్లూరులో జరిగినటువంటి ఒక భేటీ, దీంట్లో గతంలో పనిచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో కూడా కొంతమంది సమావేశమయ్యారట. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు పొంది వారు పదోన్నతి చెందినటువంటి కొంతమంది అధికారులు ఇందులో ఉన్నారు ఈ జాబితాలో. అంటే ఐఏఎస్ స్థాయి కాబట్టి నేను పేర్లు చెప్పట్లా, అది కరెక్ట్ కూడా కాదు. సో ఇటువంటి సందర్భంలో ఎవరైతే అటువంటి వారు ఉన్నారు, ఇందులో ఒక ఫీమేల్ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. వారందరినీ ఇప్పటికే వారి దగ్గర నుంచి
వివరణాత్మకమైనటువంటి తీసుకున్నారట లేఖలు. మరి ఇప్పుడు ఏ రకమైనటువంటి వారిపై చర్యలు ఉంటాయి అంటే అవినీతి అక్రమాలు చేశారని నేరుగా గనుక వారికి రుజువైతే, నిర్ధారణ అయితే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి డిఓపిటి అనేది ఒకటి ఉంటుంది. కేంద్రానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు వారి యొక్క అనుమతితో. కానీ ఇది అలా కాదు. ఎలాంటి సమాచారం మేము చేరవేశాం అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలు ప్రభుత్వం దగ్గర లేవు. అలా అని చెప్పి వారిపై సస్పెన్షన్ వేయగలరా? వేయలేదు, కష్టం అది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సర్వీస్ అది. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా కీలకమైనటువంటి సర్వీసులు ఇవి. ఐఏఎస్ ఐపీఎస్ ఈ రెండు కూడా. మరి వారిపై చర్యలు తీసుకోవాలంటే ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులపై వేటు పడింది. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక సీనియర్ ఐపీఎస్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీతో అంటకాగుతున్నారని కొంతమందిపై వేటు వేసింది. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. ఆయన సస్పెన్షన్ కూడా పొడిగించింది రిటైర్మెంట్ వరకు. ఆయన జూన్ చివరిలో పదవీ విరమణ చేయాలి. ఆయన కూడా క్యాట్ ఆశ్రయించారు. నాకు అన్యాయం జరిగింది, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాపై ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి నిందలు వేస్తున్నారు, మీరు పరిశీలించి తగు న్యాయం చేయాలని. మరి ఇటువంటి తరుణంలో ఈ యొక్క కొంతమంది ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే కొన్ని పాలసీలు ఉంటాయి దానికి సంబంధించి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, కొంతమంది ముఖ్యమైనటువంటి విభాగాలకు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో మరి అలాంటి సమాచారం తెలియాలంటే ఎవరు? ఆ విభాగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులుగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు ఆ సమాచారాన్ని బయటికి చేరవేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరిని అనుమానించాలి, ఎవరిపై నింద వేయాలి, ఎవరిది తప్పు అనేది కూడా నిర్ధారించుకోలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపుగా 12 మంది ఉన్నతాధికారులు ఆ యొక్క భేటీలో ఉన్నట్లు, దీనికి సంబంధించి తర్వాత నెల్లూరులో జరిగినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడి వివాహంలో కూడా కొంతమంది అటెండ్ అయ్యి వారికి సంబంధించి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కీలకమైనటువంటి వర్క్స్ సంబంధించి ఎవరెవరికి కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నారు, త్వరలో తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనేది కూడా బయటికి వెళ్తుంది. అంటే దీనికి సంబంధించి అంటే ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి విషయాలు బయటికి చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటి అనుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా. అది కూడా చెప్తున్నా. అంటే ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని అలర్ట్ అయ్యి వారు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఇది ఉపయోగపడుతుంది రాజకీయంగా. అక్కడ సంస్థాగతమైనటువంటి అంశాలని రాజకీయంగా మలుచుకోవటానికి దోహదపడుతుంది. సో ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అలా అని చెప్పి అందరినీ కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపై హై ఫోకస్ పెట్టారట. ఇంటెలిజెన్స్ కూడా అధికారుల కదలికలపై నిఘా పెట్టిందట. దీనికి సంబంధించి త్వరలోనే బహుశా మరికొద్ది గంటల్లోనే కీలకమైనటువంటి ఒక జీవో విడుదల కాబోతుంది. అదే ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భారీ ప్రక్షాళన బదిలీలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మరి ఆ యొక్క ఎవరైతే మీటింగ్కి అటెండ్ అయ్యారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకోవడానికి లేదు. వారు అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఎలా మూవ్ అవుతారు? వారికి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారా? ఇప్పుడు సొంత పార్టీలోనే తెలుగుదేశం పార్టీలో ఏర్పడుతున్నటువంటి లోకలోకలు వర్గ విభేదాలు ఇవన్నీ కూడా సెట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పిడుగులాంటి వార్త అధికారులు ఈ విధంగా చేస్తున్నారు అనేది మొత్తానికైతే దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నట్లు, త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉండబోతున్నాయి అనేది చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.